Yes, hello friends, welcome back. Welcome to Rohit's Analysis. So, మనం 6 months current affairs ని స్టార్ట్ చేయడం జరిగింది. As part of that 6 months current affairs, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని చూడడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూసిన తర్వాత సైన్స్ అండ్ టెక్ ని కూడా చూడడం జరిగింది. అండ్ నౌ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎకానమీ. ఎకానమీకి సంబంధించిన లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ 6 months కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని చూసుకుంటూ మనము ముందుకెళ్దాం. సో మన ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే ఇక్కడ యూపీఐ ఏదైతుందో యూపీఐ రైట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. డైలీ యూపీఐ వాడుతూ ఉంటారు కొంతమంది, కానీ వాళ్ళకు ఆ యూపీఐ యొక్క ఫుల్ ఫామ్ తెలియదు. దట్ ఈస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఈ యూపీఐ ఏదైతుందో ఆ యూపీఐని ఇట్ విల్ బి ప్రెజెంట్ యాక్సెప్టెడ్ ఇన్ ఫ్రాన్స్ ఆల్సో. ఓకేనా, అంటే ఇండియన్ టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ టూరిస్ట్స్ ఫ్రాన్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ లో కూడా మన యూపీఐని యూజ్ చేసి దే కెన్ మేక్ ది పేమెంట్స్. సో టూరిస్ట్ ఎవరైతే ఫ్రాన్స్ కి వెళ్తా ఉన్నారో ఇండియన్స్, వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పాలి. అంటే వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా మన యూపీఐని యూజ్ చేసుకొని పేమెంట్స్ చేయవచ్చు. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్గా ఇండియన్ టూరిస్ట్ కి యూపీఐని అలౌ చేసిన కంట్రీ ఏంటిది అంటే దట్ విల్ బి ఫ్రాన్స్. ఫ్రాన్స్ అనేది ఇక్కడ ఆన్సర్. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ తమిళనాడు ఏదైతుందో వీ ఆల్రెడీ నో దాట్ తమిళనాడులో సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి రైట్. అండ్ తమిళనాడు ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్. సో ఈ తమిళనాడు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో పర్టికులర్లీ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్లో తమిళనాడు ఈజ్ లీడింగ్ ది కంట్రీ. సో యూ లుక్ ఎట్ హియర్, తమిళనాడు ఎమర్జెస్ యాజ్ టాప్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ 2023 రైట్. 2023లో ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించి వీఆర్ డిస్కసింగ్ పర్టికులర్లీ అబౌట్ ఎలక్ట్రానిక్ గూడ్స్. ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తున్న స్టేట్ ఏంటిదంటే దట్ ఈస్ తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, తమిళనాడు టాప్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో మనకి తమిళనాడు కనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ది బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్, ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన స్కీమ్ ఏంటిదంటే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. వాట్ ఈస్ ఇట్? మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో మనం కనుక అకౌంట్లో దాన్ని కనుక తీసుకున్నట్లయితే గవర్నమెంట్ మనకి చాలా మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూ కెన్ సీ హియర్ దట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7.5% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ, అంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ. అంటే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో మనం కనుక డిపాజిట్ చేసినట్లయితే మనకి 7.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది అనమాట. బయట ఎక్కడ కూడా మనకు 7.5 ఇంట్రెస్ట్ రేట్ దొరకదు, కానీ ఈ మహిళా సేవింగ్స్ సమ్మాన్ సర్టిఫికేట్ ని తీసుకుంటే మనకు మాత్రం అంత 7.5% ఇంట్రెస్ట్ దొరుకుతుంది, విచ్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ గర్ల్స్ అనమాట. దిస్ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ విల్ బి ఓపెన్డ్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్, నాట్ ఆన్ ద నేమ్ ఆఫ్ మెన్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి రైట్. Yes, India permits potato. This is potato. Yes, India permits potato imports from Bhutan till June 2024. Okay na? So మనకి ఇప్పుడు పొటాటో యొక్క స్కేర్సిటీ ఉండడం వలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ పొటాటో ఫ్రమ్ భూటాన్. We will import those potatoes till 2024 ఆల్సో. ఓకేనా, 2024 సంవత్సరం వరకు కూడా మనం పొటాటోస్ ని దిగుబడి చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనం అటువంటి పొటాటోస్ ని ఎక్కడి నుండి దిగుబడి చేసుకుంటా ఉన్నామంటే మనం భూటాన్ నుండి పొటాటోస్ ని దిగుబడి చేసుకుంటా ఉన్నాం రైట్. ఎస్, ఇండియా విల్ బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2028 రైట్. Now India is the fifth largest economy in the world. Okay, India is the fifth largest economy in the world, and report is saying that World Economic League ఇచ్చే రిపోర్ట్ ఏమంటా ఉందంటే by 2028 India will become the third largest economy. Okay, third largest economy. ఓకేనా, ఇది జీడిపి ప్రకారం. అకార్డింగ్ టు జీడిపి ఇండియా is the fifth largest country now, fifth largest economy in the world, and it is saying that the World Economic League is saying that in terms of GDP, India is going to become the third largest economy by 2028. 2028 కల్లా ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందంట. ఓకేనా, మరి 2028 కల్లా చూసినట్లయితే చైనా ఈస్ గోయింగ్ టు బికమ్ ది ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. In 2013, USA is the first largest economy in the world.
But now also USA is the first largest economic country in the world. But by 2028, 2028 సంవత్సరం కల్లా China will be the largest economy in the world in terms of GDP. And by 2028, 2028 సంవత్సరం కల్లా USA will be the second largest economy in the country in terms of GDP. అంటే GDP ప్రకారం కనుక మనం చూసినట్లయితే USA సెకండ్ ప్లేస్ లో, చైనా ఫస్ట్ ప్లేస్ లో అండ్ ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఓకేనా? అట్లా కాకుండా 2024లోనే మనం తీసుకున్నట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో కనుక మనం చూసినట్లయితే పీపీపీ మోడల్లో, ఓకేనా, పీపీపీ మోడల్లో కనుక మనం చూసినట్లయితే ఇప్పుడే 2024లోనే చైనా ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అంటే పీపీపీ మోడల్లో చైనా ఈజ్ ది లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. ఓకేనా? అకార్డింగ్ టు జీడిపి, USA is the largest economic country in the world, largest economy in the world, and in terms of PPP, China is the largest economy in the world. Okay, and USA is the second largest economy in the world in terms of PPP. Okay, na? In terms of purchasing power parity. And in the year 2024, ippatiki already India is third largest economy in the world according to purchasing power parity. But if you look at GDP, India will be the fifth largest economy. But GDP ప్రకారం కూడా 2028 కల్లా ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుందని వరల్డ్ ఎకానమిక్ లీగ్ మనకు చెప్తా ఉందన్నమాట. బట్ హియర్ ఈస్ ఎ ఇంపార్టెంట్ డిఫరెన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ది GDP ఆఫ్ చైనా ఈస్ గోయింగ్ టు బి 33,513 బిలియన్స్ ట్రిలియన్స్. ఓకే, 33,530 అంటే వాళ్ళ 33,000 కనిపిస్తుంది. యుఎస్ఏది 32,000 కనిపిస్తోంది. ఇండియాది కేవలం 6,000 మాత్రమే కనిపిస్తోంది. వీఆర్ ది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటే దాని అర్థము మనం చైనా అంత, యుఎస్ఏ అంత జీడిపి మన దేశంలో ఉండదని కాదు. ఓకేనా? వాళ్ళకి మనకి మధ్యలో ఎవరు లేరని మాత్రమే. వాళ్ళ జీడిపి చూస్తే 33,000 32,000 కనిపిస్తోంది. మన జీడిపి చూస్తే కేవలం 6,000 మాత్రమే కనిపిస్తోంది. అంటే వాళ్ళకి మనకి మధ్యలో దాదాపు ఒక 26,000-27,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే 26,000-27,000 లక్షల ట్రిలియన్లు ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అవునా కదా? అంటే మనం ఏదో థర్డ్ ప్లేస్ లో ఉంటున్నాం కదా అని యూ డోంట్ ఫీల్ హ్యాపీ, వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే మనం వాళ్ళకి రీచ్ అవుతున్నామని కాదు. వీ షుడ్ బి హ్యాపీ దట్ వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్, బట్ దట్ డజంట్ మీన్ దట్ మనం వాళ్ళకు క్లోజ్ గా ఉన్నామని కాదు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఎస్, నెక్స్ట్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతుందో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్కాచ్ అవార్డ్ రావడం జరిగింది. ఓకేనా? జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతుందో జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఏం అవార్డు వచ్చింది? స్కాచ్ అవార్డ్ రావడం జరిగింది. ఈ స్కాచ్ అవార్డు జమ్మూ అండ్ కాశ్మీర్ కి దేని వల్ల రావడం జరిగిందంటే ఫర్ ఇట్స్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఓకే, ద రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏమైతున్నదో ఈ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ని ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కి స్కాచ్ అవార్డ్ అనేది రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? The Jammu and Kashmir Rural Livelihood has received the Scotch Award under the theme State of Governance India 2047 in Gold category. ఏ కేటగిరీలో? ఇన్ గోల్డ్ కేటగిరీలో రావడం జరిగింది ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ ఎఫర్ట్స్ ఇన్ క్రియేటింగ్ మార్కెటింగ్ అవెన్యూస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గాను హెల్ప్ చేసినందుకు మన జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కి స్కాచ్ అవార్డ్ అనేది రావడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, multi-dimensional poverty index, very very important, multi-dimensional poverty index. So first we have to understand what is multi-dimensional poverty index and what are the dimensions and what are the indicators of multi-dimensional poverty index. మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు టోటల్ గా 3 డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి. దేర్ ఆర్ 3 డైమెన్షన్స్ ఇన్ మల్టీ-డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మనకి ఎగ్జామ్ లో చాలా ఈజీ క్వశ్చన్ వస్తుంది అండ్ మనం చాలా ఈజీగా ట్రిక్ అయ్యే అవకాశం ఉంది. మన డైమెన్షన్స్ కనుక చూసినట్లయితే హెల్త్ ఈజ్ ది ఫస్ట్ డైమెన్షన్. ఓకేనా? మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో 3 డైమెన్షన్స్ ఉన్నాయి. హెల్త్ ఈజ్ ఫస్ట్ డైమెన్షన్, ఎడ్యుకేషన్ ఈజ్ సెకండ్ డైమెన్షన్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఈజ్ ది థర్డ్ డైమెన్షన్. ఓకేనా? దేర్ ఆర్ 3 dimensions in multi-dimensional poverty index. First one is health, second one is education and third one is living standards. ఏంటది? లివింగ్ స్టాండర్డ్స్. సో ప్రతి ఒక్క డైమెన్షన్ లో కూడా మళ్ళీ మనకు కొన్ని ఇండికేటర్స్ కనిపిస్తా ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ఇండికేటర్స్ ఫర్ ఈచ్ డైమెన్షన్. సో ఇన్ ద హెల్త్ డైమెన్షన్, ఈ హెల్త్ అనే డైమెన్షన్ లో వీ హ్యావ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. వాట్ డు వీ హ్యావ్? వీ హ్యావ్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ. Again, when it comes to education, our indicators of years of schooling and school attendance. Okay na?
మనకు హెల్త్ అనే డైమెన్షన్లో న్యూట్రిషన్ అనే ఒక ఇండికేటర్, చైల్డ్ మోర్టాలిటీ అనేది ఒక ఇండికేటర్. అదే ఎడ్యుకేషన్ అనే డైమెన్షన్లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది ఒక ఇండికేటర్, స్కూల్ అటెండెన్స్ అనేది ఒక ఇండికేటర్. ఓకేనా. లివింగ్ స్టాండర్డ్స్లో కుకింగ్ ఫ్యూయల్ అనేది ఒక ఇండికేటర్, శానిటేషన్ ఒక ఇండికేటర్, డ్రింకింగ్ వాటర్ ఇస్ అనదర్ ఇండికేటర్, ఎలక్ట్రిసిటీ ఇస్ అనదర్ ఇండికేటర్, హౌసింగ్ ఇన్ ఇస్ అనదర్ ఇండికేటర్ అండ్ అసెట్స్ ఆర్ అనదర్ ఇండికేటర్. అంటే ఇవి మనకు ఒక 6 కనిపిస్తా ఉన్నాయి, ఇవి ఒక 2 కనిపిస్తా ఉన్నాయి ఇండికేటర్స్, అండ్ ఇవి ఒక 2 కనిపిస్తా ఉన్నాయి. అంటే టోటల్లీ దేర్ ఆర్ 3 dimensions and 10 indicators. ఓకేనా. హౌ మెనీ డైమెన్షన్స్ ఆర్ దేర్ ఇన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు అవర్ ఆన్సర్ షుడ్ బి 3 dimensions. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి? 3 dimensions ఉన్నాయి. ఓకేనా. ఎన్ని ఇండికేటర్స్ ఉన్నాయంటే మనకు 10 ఇండికేటర్లు కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ను ఇండియాలో రిలీజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే నీతి ఆయోగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఇట్ ఈస్? నీతి ఆయోగ్. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని ఇండియాలో రిలీజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మనకి ఏం చెప్తా ఉందంటే 13.5 crore people escaped from multi-dimensional poverty index in last 5 years. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతుందో, ఈ బహుముఖ పేదరిక సూచి ఏదైతుందో, అంటే ఈ బహుముఖ పేదరికం ఏదైతుందో, ఈ బహుముఖ పేదరికం నుండి గత 5 సంవత్సరాలలో 13.5 అంటే 13.5 కోట్ల జనాలు తప్పించుకున్నారు, దాంట్లో నుండి బయటపడ్డారు అని మనకు ఈ ఇండెక్స్ చూపిస్తుంది అనమాట. 2014-15 నుండి 2019-20 వరకు మన పేదరికం ఏవైతుందో, పావర్టీ ఏదైతుందో, పావర్టీ 24.85% నుంచి 14.6% కి రావడం జరిగింది. ఓకేనా. ఫ్రమ్ 24% ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 14.6%. 24% నుంచి 14.6% కి మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గిపోయింది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎన్ని డైమెన్షన్స్? 3 dimensions. ఎన్ని ఇండికేటర్స్? 10 indicators. ఎస్. గ్లోబల్ పీస్ ఇండెక్స్. గ్లోబల్ పీస్ ఇండెక్స్. What is the rank of India in global peace index? అంటే India's rank is 126th. ఎంత? India's rank is 126th. ఓకేనా. సో మరి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో వాట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ ఫస్ట్ ర్యాంక్ అంటే ఐస్లాండ్. ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న కంట్రీ ఏంటిది? ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న కంట్రీ ఏంటిదంటే దట్ ఈస్ ఐస్లాండ్. సెకండ్ ర్యాంక్ లో ఉన్న కంట్రీ ఏంటంటే దట్ ఈస్ డెన్మార్క్. అండ్ థర్డ్ ర్యాంక్ లో ఉన్న కంట్రీ ఏంటంటే దట్ ఈస్ ఐర్లాండ్. ఐస్లాండ్ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, ఈ 3 కంట్రీస్ కూడా మనకు యూరోపియన్ కాంటినెంట్ కి చెందిన కంట్రీస్. ఓకేనా. ఆబ్వియస్లీ మనకు ఇటువంటి ఇండెక్స్లలో ఎప్పుడు చూసినా యూరోపియన్ కంట్రీస్ టాప్ ప్లేస్ లో కనిపిస్తూ ఉంటాయి. రైట్. సో వాట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాస్ ర్యాంక్ ఈస్ 126. ఎస్. ఎస్. ఇండియా హోస్ట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడ ఉంది అంటే మన ఇండియాలో ఉంది. ఆ ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడ అంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ సూరత్. సూరత్ అనేది ఎక్కడ కనిపిస్తా ఉంది మనకు అంటే సూరత్ అనేది గుజరాత్ లో కనిపిస్తా ఉంది. ఈ సూరత్ లో ఉన్న ఈ బిల్డింగ్ ఏదైతుందో ఈ బిల్డింగే ప్రపంచంలో అతిపెద్ద లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. ఓకేనా. ప్రపంచంలో అతి పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడ కనిపిస్తా ఉందంటే సూరత్ లో కనిపిస్తా ఉంది. అది దేనికి సంబంధించిన ఆఫీస్ అంటే డైమండ్స్ కి సంబంధించిన ఆఫీస్. డైమండ్ బోర్స్ అంటా ఉన్నాం దాన్ని. ఓకేనా. యూ కెన్ సీ ది ఇమేజ్, చాలా పెద్దగా కనిపిస్తా ఉంది. ఇక్కడ కనిపించేది మొత్తం ఒకటే ఆఫీస్. ఈ ఒకే ఆఫీస్ పేరు ఏం పేరు అంటే సూరత్ డైమండ్ బోర్స్. అంటే డైమండ్ కి సంబంధించిన ఆఫీస్ ఇది. ఓకేనా. డైమండ్స్ కి సంబంధించింది. సో ప్రపంచంలోనే పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఏంటిది అంటే ఇది మన సూరత్ డైమండ్ బోర్స్. ఎస్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ రైట్, రిలీజ్డ్ బై నీతి ఆయోగ్. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఏంటి అని ఒక సింపుల్ క్వశ్చన్ రావచ్చు. దానికి అవర్ ఆన్సర్ ఈస్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఈజ్ రిలీజింగ్ ది ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటంటే దట్ ఈస్ తమిళనాడు. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటిది? తమిళనాడు. అండ్ ఇన్ సెకండ్ ప్లేస్ వీ హ్యావ్ మహారాష్ట్ర అండ్ ఇన్ థర్డ్ ప్లేస్ వీ హ్యావ్ కర్ణాటక. ఓకేనా. సెకండ్ ప్లేస్ లో మహారాష్ట్ర కనిపిస్తా ఉంది అండ్ థర్డ్ ప్లేస్ లో కర్ణాటక కనిపిస్తా ఉంది మనకి. రైట్. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో మనకు బేసిక్ గా 4 పిల్లర్స్ కనిపిస్తాయి. ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో ఎన్ని పిల్లర్స్ కనిపిస్తున్నాయి అంటే 4 పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ పాలసీ. ఓకేనా. ఫస్ట్ వన్ ఈస్ పాలసీ.
Second one is business ecosystem. What is second one? Business ecosystem. Third one is export ecosystem. What it is? Export ecosystem. And what is fourth one? Export performance. Fourth one ఏంటిది? ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ఫోర్త్ పిల్లర్ గా కనిపిస్తుంది. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని ఫస్ట్ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటిది అంటే దట్ ఈస్ నీతి ఆయోగ్. సో మరి ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటంటే తమిళనాడు, సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర, అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏంటిది కర్ణాటక. ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ టోటల్ గా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయంటే మొత్తం 4 పిల్లర్స్ కనిపిస్తా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ పాలసీ, సెకండ్ వన్ ఈస్ బిజినెస్ ఎకోసిస్టమ్, third one is export ecosystem, and fourth one is export performance. Okay, this is about export preparedness index. Yes, India's biggest microfinance market. Okay na, India's biggest microfinance market ante market పెద్దగా ఉన్నది అని అర్థం కాదు, రైట్? మార్కెట్ పెద్దగా ఉన్నది అంటే ఏరియాలో పెద్దగా ఉన్నదని కాదు. చాలా మంది మైక్రో ఫైనాన్స్ ని, మైక్రో లోన్స్ ని ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు అంటే దట్ ఈస్ ఇన్ బీహార్. మైక్రో ఫైనాన్స్ ని చాలా మంది ఆదరిస్తున్న రాష్ట్రం ఏంటిది అంటే దట్ ఈస్ బీహార్. మైక్రో ఫైనాన్స్ అంటే చిన్న చిన్న అప్పులు, చిన్న చిన్న ఫైనాన్స్ లో ఎక్కువగా తీసుకుంటున్న రాష్ట్రం ఏంటిది అంటే దట్ ఈస్ బీహార్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇక్కడ తెలియాలి, దట్ సి బీహార్ ఏదైతుందో, Bihar is the poorest state in India according to multi-dimensional poverty index. మన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే మనం ఇందాక చూసినామో ఆ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం ఏంటిదంటే దట్ ఈస్ బీహార్. దిస్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. And second point is that this is the fastest reduction state also. Fastest reduction of poverty state. Fastest reduction of poverty అంటే ఏంటంటే తన పేదరికాన్ని చాలా ఫాస్ట్ గా తగ్గించుకుంటున్న రాష్ట్రం ఏంటిది అంటే దట్ ఈస్ ఆల్సో బీహార్. పేదరికాన్ని చాలా ఫాస్ట్ గా తగ్గించుకుంటున్న రాష్ట్రం ఏంటిది అంటే దట్ ఈస్ ఆల్సో బీహార్ అగైన్. సో దిస్ ఈస్ హ్యావింగ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకేనా, బీహార్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ద కంట్రీ. ఏ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం, ఓకేనా, తలసరి ఆదాయం. లెట్ మీ రైట్ హియర్, తలసరి ఆదాయం. తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటిదంటే దట్ ఈస్ బీహార్. తర్వాత లిటరసీ రేట్. లిటరసీ రేట్ చాలా తక్కువ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏంటిదంటే అది కూడా మనకి బీహారే కనిపిస్తూ ఉంది. ఇవన్నిట్లో తక్కువగా కనిపించిన మనకు బీహార్ మైక్రో ఫైనాన్స్ మార్కెట్ లో మాత్రం దేశంలోనే నంబర్ 1 ప్లేస్ లో కనిపిస్తూ ఉంది మనకు ఈ బీహార్. ఎస్, ఓఎన్జీసీ విదేశ్ ఈస్ అప్డేటెడ్ టు నవరత్న స్టేటస్. ఓకే, ఓఎన్జీసీ విదేశ్ అనే కంపెనీ ఏదైతుందో దీనికి నవరత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది, అవునా? సో ప్రజెంట్ మనం చూసిన ఈ నవరత్న మహారత్న ఏంటంటే వీటిని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటారు. ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో మనకు హైరార్కీలో ఫస్ట్ వన్ ఏం కనిపిస్తాయి అంటే మహారత్న కంపెనీస్ కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? మహారత్న కంపెనీస్ కనిపిస్తాయి. ఇన్ సెకండ్ ప్లేస్ వాట్ యు సీ? ఇన్ సెకండ్ ప్లేస్ వి సీ ది నవరత్న కంపెనీస్. వాట్ ఆర్ దే? నవరత్న కంపెనీస్. And in the third place, what do we see? We see the mini Ratna companies. First place no Maharatna, second place no Navaratna, and third place lo mini Ratna కనిపిస్తాయి. ఏవైతే కంపెనీస్ మినీ రత్నాలో ఉంటూ మినీ రత్నాలో చాలా బాగా పర్ఫామ్ చేస్తాయో వాటికి నవరత్న స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ టిల్ నౌ ఇండియాలో 13 మహారత్న కంపెనీస్ ఉన్నాయి అండ్ 16 నవరత్న కంపెనీస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో మనం మహారత్న కంపెనీస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఈ ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కి సబ్సిడరీ బాడీ అయిన ఓఎన్జీసీ విదేశ్ ఏదైతుందో ఇప్పుడు అది నవరత్న స్టేటస్ లో ఉంది. కానీ యాక్చువల్ ఓఎన్జీసీ ఏదైతుందో అది మహారత్న స్టేటస్ లో ఉందన్నమాట. సో సెకండ్ వన్ వీ కెన్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హెచ్పిసిఎల్. వీ కెన్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ భారత్ పెట్రోలియం లిమిటెడ్.
We can take the example of Indian Oil Corporation Limited. We can take the example of Bharat Heavy Electricals Limited. We can take the example of NTPC. We can take the example of Coal India Limited. ఇలా చాలా మనకు 13 మహారత్న కంపెనీస్ అనేవి కనపడతా ఉన్నాయి అనమాట, విచ్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్ కంపెనీస్ అండ్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఓకేనా, కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కు ఎంప్లాయ్మెంట్ కల్పించేటివే మన మహారత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్ అండ్ మినీరత్న కంపెనీస్. సో ఇప్పుడు ఓఎన్జీసీ విదేశ్ ఏదైతుందో దానికి నవరత్న స్టేటస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 14 అని మెన్షన్ చేసింది, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 16. కొంచెం అది చూసుకోండి. ఎస్, ఆర్బీఐ ఈజ్ మెయింటైనింగ్ కీ పాలసీ రేట్స్ విత్ స్టెబిలిటీ. ఆర్బీఐ ఏదైతుందో రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, వాట్ ఈజ్ రెపో రేట్ అంటే, రెపో రేట్ అంటే ఏంటి? మనకి ఎగ్జామ్లో ఒకటే క్వశ్చన్ వస్తుంది, రెపో రేట్ ఎంత అని. రెపో రేట్ అంటే ఏంటి అని వస్తుంది. రెపో రేట్ మీన్స్ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి లోన్ ఇచ్చి, అంటే ఆర్బీఐ ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్కి లోన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి తీసుకునే ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటాం. సో వాట్ ఈజ్ రివర్స్ రెపో రేట్ అంటే, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుండి ఆర్బీఐ లోన్ తీసుకొని వాటికి కట్టే ఇంట్రెస్ట్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ మనకు ఉంటాయి. తర్వాత బ్యాంక్ రేట్ కనిపిస్తుంది. రెపో రేట్ 6.5% ఉండగా బ్యాంక్ రేట్ అనేది 6.75% కనిపిస్తుంది. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ గురించి మనం కాన్స్టెంట్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బికాస్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ, దట్ ఈస్ ఎంపీసీ, మీట్ అయ్యి రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని చేంజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. Yes, world's first electrified flex fuel based BS6 car was inaugurated by Nitin Gadkari. ఇక్కడ ఏదైతే మనకి వెహికల్ కనిపిస్తా ఉందో ఈ వెహికల్ ని ఫ్లెక్స్ ఫ్యూయల్ తోని రన్ చేస్తా ఉన్నారు అనమాట. ఓకేనా, ఫ్లెక్స్ ఫ్యూయల్ తోని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజన్ అనమాట ఇది. అంటే ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బేస్డ్ BS6 వెహికల్ ఎక్కడ లాంచ్ అయింది అంటే దట్ ఈస్ ఇన్ ఇండియా. మళ్ళీ అర్థం చేసుకోండి, వరల్డ్స్ ఫస్ట్ electrified flex fuel BS6 vehicle was launched in India. Okay, ekkada launch ayindante that is in India and launched by Mr. Nitin Gadkari. So Project Aspire. So Project Aspire ante entante Bharat Petroleum తీసుకొస్తున్న ఒక 1.5 lakh crore ఇన్వెస్ట్మెంట్ తో వస్తున్న ఒక ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా, Bharat Petroleum has declared an investment of 1.5 lakh crore in the coming 5 years in the name of Project Aspire. ప్రాజెక్ట్ ఆస్పైర్ అనే దాంతోని ముందుకు వస్తున్న ఈ ఆర్గనైజేషన్ ఏంటి అని మనకు క్వశ్చన్ రావచ్చు. దట్ ఈస్ భారత్ పెట్రోలియం. భారత్ పెట్రోలియం ఏదైతుందో ఆ భారత్ పెట్రోలియం ప్రాజెక్ట్ ఆస్పైర్ ని తీసుకొని వస్తుంది అనమాట, విచ్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కూడా అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, యాజ్ పర్ ద రిపోర్ట్ రిలీజ్డ్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, కోవిడ్ హ్యాడ్ థ్రోడ్ 7 crore people into poverty. See, కోవిడ్ వల్ల చాలా మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. So many people are thrown into poverty because of what? Because of this COVID. First point మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ వల్ల lot of people have lost their jobs, right? Lost their jobs. చాలా మంది వాళ్ళ జాబ్స్ ని కోల్పోయడం జరిగింది. అండ్ తర్వాత ఈ కోవిడ్ వల్ల సప్లై చైన్ గ్యాప్స్ అనేది రావడం జరిగింది. వీటన్నిటి వల్ల ఏమైందంటే చాలా మంది పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. అండ్ ఒకవేళ పావర్టీని కనుక ఫుడ్ తోని కన్సిడర్ చేస్తున్నాం అనుకున్నట్లయితే, ఇఫ్ పావర్టీ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్, అలా కూడా చూసినట్లయితే చాలా వరకు ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల ది సప్లై ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంటూ మార్కెట్ కూడా తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే సప్లై ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంటూ మార్కెట్ తగ్గిపోయిందో దట్ లెడ్ టు ఇన్ఫ్లేషన్. అండ్ ఆ ఇన్ఫ్లేషన్ అనేది రావడం వలన ది ప్రైజెస్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. అండ్ ఆ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో, అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క ధరలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో, పేద ప్రజలు ఆ ఫుడ్ని అఫోర్డ్ చేయలేని పరిస్థితికి రావడం జరిగింది. సో ఈ విధంగా కూడా మనం చూసినట్లయితే ఎన్ని విధాలుగా చూసినా కోవిడ్ వల్ల ఒక 7 కోట్ల మంది జనాలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు అని మనకు ఇక్కడ ఎవరు చెప్తా ఉన్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రిపోర్ట్ చెప్తా ఉందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ some of the important current affairs which are related to economics. So in next class we will be looking at the second part of economy current affairs. Thank you.